ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మనకి పోలిపాడ్యమి 2025 నవంబర్ 21 శుక్రవారం వచ్చింది. రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా నిత్య దీపారాధన చేసుకుని ఆ తర్వాత తులసి పూజ కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు నీటిలో పాడ్యమి దీపాలు వదలాలి. పాడ్యమి దీపాలు నదుల దగ్గర, చెరువుల దగ్గర వదలాలి. అలా కుదరలేని వారు ఇంటి దగ్గర అయినా పాడ్యమి దీపాలు వదలవచ్చు. ఇంటి దగ్గర తులసి కోట దగ్గర కానీ లేదు ఇంటి బయట ఈశాన్య మూలగా ఈ పాడ్యమి దీపాలను నీటిలో వదలవచ్చు. దీపాలు వదిలే చోట ముందుగా పసుపుతో బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఒక వెడల్పుగా ఉండే పాత్ర తీసుకుని కొలను సిద్ధం చేసుకోవాలి. పాత్రకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ పాత్రలో నిండుగా నీరు పోసి ఇప్పుడు నీటిలోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పాలు వేసి ఆ నీటిలోకి గంగాదేవిని ఆహ్వానించాలి. ఇప్పుడు పూజ కోసం పసుపు గణపతిని, కార్తీక దామోదరుని కూడా సిద్ధం చేసుకుని ముందుగా దీపారాధన చేయాలి. దీపారాధన ఆవు నెయ్యితో చేయాలి. దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆచమనం సంకల్పం చెప్పి ముందుగా పసుపు గణపతి పూజ పూర్తి చేసి ఆ తర్వాత కార్తీక దామోదరుడికి కూడా పూజ పూర్తి చేసి 31 కానీ 33 కానీ 35 ఒత్తుల్ని కానీ ఆవు నెయ్యిలో తడుపుకుని ఈ ఒత్తుల్ని అట్టిడొప్పల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ వేసుకుని దీపారాధన చేసి దీపానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పువ్వులు సమర్పించి అలాగే ధూపం, దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చలిమిడి వడపప్పు నివేదించాలి. తాంబూలం ఉంటే తాంబూలం కూడా నివేదించి పూర్ణపాలపైన కొబ్బరికాయ నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇప్పుడు ఈ దీపాన్ని 2 చేతులతోటి పట్టుకుని నీటిలోకి వదలాలి. ఇప్పుడు చేతుల్లోకి కొన్ని అక్షింతలు తీసుకుని పోలీస్ వర్గమునకు వెళ్లి వ్రతకథ చదువుకుని కథ పూర్తయిన తర్వాత కథాక్షింతలను కార్తీక దామోదరుడు పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షింతలను శిరసును ధరించి నమస్కారం చేసుకుని మళ్ళీ కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజు నీటిలో దీపాలు వదలాలి.